ఆదికాండం తీసుకుందాం. 11వ అధ్యాయము 31వ వచనం అందరము చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయము 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, శారయి అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. మరొక వచనం మనం చదువుకుందాం. ఇందాక కూడా చదివాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2-3 వచనాలు, 4వ వచనం కూడా చదువుదాం. 2, 3, 4 వచనాలు కలిసి. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగమునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశము రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై అతనిని తీసుకొని వచ్చాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అందరము కలిసి ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 8వ వచనం అందరము కలిసి చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను అని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరము కలిసి చదువుకుందాం. 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 15 కూడా చదువుదాం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాడలా అదియో దేవుడు మీకు బయలుపరచును. చాలండి, సరే, అది కూడా చదువుదాం. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేశారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా మధ్యలో ఉంచిన బలలో మేము పాలు పొందబోతుంటుండగా యోగ్యముగా మేము పాలు పొంద మమ్మల్ని సిద్ధపరచుటకై మా గమనాన్ని ఇచ్చిన మీ వాక్యానికి స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. నేను మాట్లాడను అని మీరు అంటుండగా వినుటకు మా మనసు సిద్ధపరచుకోవడానికి సాయం చేయండి. విను చెవిని, విను బుద్ధిని మాకు పుట్టించుము. విని విధేయచూపు హృదయాలు మాకు దయచేయము. యోగ్యంగా పాలు పొంద కృప అనుగ్రహించడం సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
మనము చదివిన ఈ భాగాలన్నిటిలో కూడా 11వ అధ్యాయము 8వ వచనం హెబ్రీ పత్రికలో అక్కడి నుంచి మనం ఒక చిన్న తలంపు తీసుకుందాం. అది అబ్రాహామును గూర్చిన భాగమే. మీ బైబిల్ తిప్పితే చూద్దాం. 11:8 హెబ్రీ. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందడైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. కాబట్టి మన ముఖ్యమైన తలంపు ఏంటంటే అబ్రహాము పిలువబడినప్పుడు. ఈ మాట అబ్రహాముకు దేవుని పిలుపు, లేక మీరు అర్థం చేసుకుంటే అబ్రహాం యొక్క పిలుపు అంటానంతే. కనుక అబ్రహాం యొక్క పిలుపు, ది కాలింగ్ ఆఫ్ ఏబ్రహాం, దేవుడు అబ్రహామును పిలిచాడు అని. మనం ఆరాధనని ఇందాక చూశాం. ఎక్కడి నుంచి తనని పిలిచాడు అనే విషయాన్ని గురించి మనకు అర్థమైంది. అపొస్తలుల కార్యములో ఆ స్టెఫను భక్తుడు 7వ అధ్యాయములో ఆ పిలుపును గూర్చి తాను మాట్లాడడం మనం చూస్తాం. రండి, 2వ వచనం. నేను అక్కడక్కడ చదువుతుంటాను. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురమునకు మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్ము. ఇది అబ్రహామును దేవుడు పిలిచాడు. కనుక దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం యొక్క పిలుపును గూర్చి ఇక్కడ మనము చూస్తాం. ఎక్కడి నుంచి పిలిచాడనే విషయం ఇప్పుడు మనకు అర్థమైంది. కల్దీల దేశంలో మెసొపొతామియాలో ఊరు అను స్థలము నుంచి దేవుడు అబ్రహామును పిలిచాడు అని. సరే, మరొక మాట జ్ఞాపం చేయాలి. ఇక్కడ 4వ వచనంలో స్టెఫను అన్నాడు, కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. ఆ తర్వాత చివరికి వస్తే మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు, ఏ దేశం? ఆ దేశము కనాను దేశము. చెప్పండి, ఏ దేశము? కనాను. కనుక ఆదికాండంలో మనము 11, 12 అధ్యాయాల్లో క్రొత్త నిబంధనలో ఆయా భాగాలలో అబ్రహాం యొక్క పిలుపును గూర్చి మనం చూస్తాం. పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైన ఈ మధ్యాహ్నపు మనము సందర్భం కనుక అది మనం మనసులో ఉంచుకుందాం. ఎక్కడి నుంచి పిలిచాడు? 1. ఎక్కడికి పిలిచాడు? 2. అయితే అబ్రహాము అక్కడికి రావడానికి దాదాపు 5 సంవత్సరముల ఆలస్యమైంది. ఎందుకు? 3 మీరు బాగా గుర్తుంచుకొని తలంచిన తర్వాత. కాబట్టి 1, అబ్రహాము యొక్క పిలుపు మెసొపొతామియాలోంచి, ఊరిలోంచి పిలిచాడు. 2వది, ఎక్కడికి పిలిచాడు? కనాను అనే దేశానికి అబ్రహామును దేవుడు పిలిచాడు. అయితే 3వది, అబ్రహాము కనానుకు రాకముందు ఎక్కడున్నాడంట? 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన చెప్పాడు కదా, విడిచిపోయి హారానులో కాపురం. వాట్ మేడ్ హిమ్ టు డ్వెల్ ఇన్ హారాన్? హారానులో అబ్రహాము కాపురం ఉండడానికి కారణం ఏంటి? దేవుడు తనను పిలిచింది ఎక్కడికంట? కనానుకు దేవుడు తనను పిలిచాడు, కానీ హారానులో ఆగిపోయాడు అని. ఈ సందర్భాలు క్లుప్తంగా మనం తలంచడానికి ప్రయత్నం చేద్దాం.
దేవుని యొక్క పిలుపు బహు స్పష్టంగా దేవుడు అబ్రాహామునికి ఇచ్చాడు. అయితే ఎక్కడికి అనే విషయాన్ని గురించి చెప్పలేదు. కానీ నేను నీకు చూపించబోవు దేశమును రండి. మీకు ప్రశ్న వస్తుందేమో, దేవుడు చెప్పలేదు కదా, అందుకే అక్కడ ఆగిపోయాడు అని మీకు ప్రశ్న వస్తుంది. 11వ అధ్యాయము లేక 12వ అధ్యాయం 1వ వచనం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. 11వ అధ్యాయం హెబ్రీలో కూడా మనం చూస్తాం. కనుక అబ్రాహామునకు దేవుడు ఫలానా దేశానికి వెళ్ళాలి అని చెప్పలేదు. కానీ అయితే దేవుని తలంపు కానానుకు అనేది మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి ఈ సంగతుల్లో మాకు తేటగా ఉందాం. అయితే దేవుడు ఎందుకు చెప్పలేదు? చెప్పింటే గనక హారాన్లో ఆకుండా పోయిండేవాడు కదా అని మనం అనుకుంటాం. ఎందుకు చెప్పలేదు అనేది మనకు ప్రశ్న. అందుకని అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. అబ్రహాములో తనకు ప్రత్యక్షమై పిలిచిన దేవుని యందు తాను ఎక్కడెవరినో చూపించడానికి తాను ఎడతెక్కకుండా దేవుని మీద ఆధారపడి ఉండాలి. సో ఇట్ నీడెడ్ ది కంటిన్యూడ్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అబ్రహాము వెళ్ళవలసిన స్థలం తాను తెలుసుకోవడానికి దేవుని మీద తాను ఎడతెక్కకుండా ఆనుకోవాలి, ఆధారపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇలాంటి సందర్భాలు బైబిల్లో చాలా మనం చూస్తాం. చాలా వద్దు కానీ క్రొత్త నిబంధనలో ఒకటి మీకు చెప్తా, తీయను కూడా తీయను, మీరు గుర్తుపెట్టుకొని తర్వాత చూడండి. అది లూకాసు వార్త 22వ అధ్యాయం 6వ వచనం నుండి. యేసుప్రభు వారు చివరి పస్కా పండుగ ఆచరించాలి, టైం అయింది. ఆయన తండ్రి దగ్గర వెళ్ళవలసిన గడియ అయింది. ఆయన సిలువ వేయబడవలసిన టైం వచ్చేసింది. ఆ చివరి పస్కాను ఆచరించాలి. అప్పుడు తన శిష్యుల్ని పిలిచి అన్నాడు, మనం భుజించుటకు మీరు వెళ్ళి స్థలము సిద్ధపరచుడి అన్నాడు. అప్పుడు శిష్యులు అడిగారు. అబ్రాహాం అయితే అడగలే, ఎక్కడికి పోమంటామని అడగలే. శిష్యులు అడిగారు, మేము ఎక్కడ పస్కాను సిద్ధపరచుదము అని అడిగారు. అప్పుడు అడ్రస్ చెప్పాడా యేసయ్య? చెప్పలే. ఆయనకు తెలీదా? బాగానే తెలుసు. ఆయన చెప్పలే. ఏం చెప్పాడు తెలుసా? ఆ గ్రామానికి పోండి, అయిన తర్వాత మీరు పోయినప్పుడు అక్కడ నీళ్ళ కడవ మోసుకొని పోయాడు కనపడతాడు. వాడిని అడగమన్నాడా? లేదు. వాడి వెంట పోతా ఉండండి అన్నారు. వాడు ఎక్కడ ఇంట్లో ప్రవేశిస్తారో అక్కడికి పోండి మీరు అన్నారు. అప్పుడు అడగండి అన్నాడు. దీని అర్థం ఏమిటి? గాడ్ డిమాండ్స్ దేర్ కంటిన్యూడ్ డిపెండెన్స్ ఆన్ గాడ్ ఫర్ దేర్ గైడెన్స్. వారి నడుపుదల కొరకై వారు దేవుని మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు మన విషయంలో కూడా అంతే. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, అంతా దేవుడు ఒకేసారి, ఈరోజు నేను పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నా సంగతి అంతా దేవుడు ముందే నాకు పటంలో చూపిస్తే ఎంత బాగుంటుంది అని మనం అనుకుంటాం. చూపించడు. మన జీవితాల కొరకైన దేవుని చిత్తం కూడా అంతా ఒకేసారి బయలుపరచడు. అందుకే భక్సింగ్ గారు ఒక మాట అంటుండేవాడు. ఏంటంటే,
As we obey him, he will show his plan and will for our lives. మనము విధేయత చూపే కొలది ప్రభు మనకు ఇంకా మన విషయమైన మన కొరకైన అధికమైన సంగతులు తన చిత్తాన్ని ఆయన బయలుపరుస్తుంటాడు. ఇది వాస్తవం. అందుకనే దేవుడు అబ్రహామునకు ఒక మాట, నేను నీకు చూపించబోవు దేశమునకు అని. కాబట్టి అబ్రహామునకు పిలుపు, ఇది మెసొపొతేమియా ఊరు నుంచి పిలుపు, కనాను కొరకైన పిలుపు. అయితే హారానులో తాను ఏమైనాడట, ఆగిపోయాడు. 5 సంవత్సరాలు పట్టిన తర్వాత మీరు చూడండి లెక్కలు. వాళ్ళ నాయనకు ఎన్ని సంవత్సరాల వయసు, వాళ్ళ నాయన ఎప్పుడు వచ్చాడు అక్కడికి, తర్వాత ఎప్పుడు చనిపోయినాడు, అబ్రహాం వయసు ఎంత, అప్పుడు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చూస్తే 5 సంవత్సరాలు పట్టింది హారాన్లో వారు ఉండడం అనేది మనకు తేటగా అర్థమవుతుంది అని. సరే, ఈ విషయాలన్నీ మనం చెప్పుకునేటప్పుడు నేను కనానుకు అని ఒక పదమే వాడాను. ఇక కానానుకు వచ్చినటువంటి సంగతులు ఏమిటి అనే విషయాలు మనం చాలా అర్థం చేసుకోవాల్సి ఉన్నాం. ఒకవేళ ఈ వర్తమానంలో చివరికి మనకు అన్వయించుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. రండి దయచేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనమా 8వ వచనమే 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు ఏం చేశాడు? కానాను అని ఒక మాట చాలు. అయితే ఇక్కడ ఇంకోటి స్వాస్థ్యము. ఇంకా దానికి మీరు చాలా సందర్భాలు మీరు చూడండి తర్వాత. కాబట్టి దేవుని యొక్క పిలుపు అనేది విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ అబ్రహామును కనానుకు దేవుడు పిలిచాడు, స్వాస్థ్యానికి పిలిచాడని మీకు చెప్పారు. ఇప్పుడు మనం ఫిలిప్పీ పత్రికలో ఒక వచనం చదివాం. పౌలు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పినటువంటి మాట అది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. రండి దయచేసి త్వరగా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఇందాక అందరం కలిసి చదివామా లేదా? ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇది ఒక మాట. దీని గురించి పైన ఇంకో మాట మనం గమనించినట్లయితే కనుక 12వ వచనంలో అందరం కలిసి చదువుదాం. ఇదివరకే నేను గెలిచితిన, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాయని నేను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దానిని పట్టుకున్న వల్లనే పరిగెత్తు. 14, 12 వచనాలు మనం పోల్చి చూసినప్పుడు పౌలు అపొస్తలుని దేవుడు పిలిచిన పిలుపు 14వ వచనంలో మనం చూస్తాం. దేవుని ఉన్నతమైన పిలుపు. అబ్రాహామును పిలిచిన దేవుడు పౌలును పిలిచాడు. ఆ తర్వాత పౌలు అపొస్తలుడు తన పిలుపును గురించి మాట్లాడేటప్పుడు పైన 12వ వచనంలో ఏమన్నాడంటే, క్రీస్తు యేసు చేత దేని నిమిత్తమై నేను పట్టబడుతున్నాను, అప్రిహెండెడ్ బై క్రైస్ట్. క్రీస్తు యేసు చేత నేను దేని నిమిత్తమై పట్టబడుతున్నాను. కాబట్టి అబ్రహామునకు దేవుడిచ్చిన పిలుపు ఏం చూపిస్తుందంటే అబ్రహాము విషయమై దేవుని యొక్క ఉద్దేశ్యం అనేది చూపిస్తుంది. అది మనం చూస్తాం. ఇక్కడ పౌలు అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు. అయితే ఇప్పుడు నా తీర్మానం ఏంటి అంటే, ఆ దేవుని ఉన్నతమైన పిలుపు క్రీస్తు యేసు చేత నేను దేని నిమిత్తమై పట్టబడుతుందో అది నాకు అర్థమవుతుంది.
కాబట్టి ఇప్పుడు దాన్ని పట్టుకున్న వాళ్ళు చెప్పేసి నేనేం చేస్తున్నాను, గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. కాబట్టి పౌలుకు దేవుడు ఇచ్చిన పిలుపు పౌలు పిలుపు, తర్వాత పౌలు ఆ పిలుపును గురించిన గ్రహింపు, క్రీస్తు యేసు చేతనే నేను పట్టబడ్డాను, దేనికి ఒక పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. అబ్రాహామును గురించి చెబితే కనాను, పౌలు గురించి మనం చెప్పుకుందాం. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాను, దేని నిమిత్తమే నేను పట్టబడ్డాను. కాబట్టి పౌలుకు అర్థమైంది తాను ఏ నిమిత్తమే పట్టబడ్డాడు. కాబట్టి పిలువబడ్డాడు. ఆ పిలుపు ఎందుకో కాదు, ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్పెక్టాక్యులర్ ఆర్ ఇమాజినేషన్. ఆ పిలుపు అనేది కేవలం ఊహాగానం కాదు, ఒక పర్పస్ బిహైండ్ దట్, ఒక రియాలిటీ బిహైండ్ దట్. దాని వెనక ఒక ఉద్దేశం ఉంది, ఒక వాస్తవికత ఉంది. కాబట్టి అబ్రాహాము విషయంలో దేవుడు పిలిచినప్పుడు కనాను, పౌలు దేవుడు పిలిచినప్పుడు దాని గురించి కనాను, స్వాస్థ్యము అంటే ఇంకా ఉన్నాయి. అదే పౌలు దేవుడు పిలిచినప్పుడు పౌలుకు అర్థమైంది, నేను ఒక దాని నిమిత్తమే పట్టబడ్డా అన్నటువంటిది. అయితే పౌలు యొక్క తీర్మానం ఇప్పుడు ఏంటి అని అంటే, ఆ దేవుని ఉన్నతమైన పిలుపును తగిన బహుమానం నేను పొందాలని చెప్పేసి అని పరిగెత్తాడు. అంటే ఐ వాంట్ టు రీచ్ మై డెస్టినీ ఆఫ్ మై కాలింగ్. దేవుడు నన్ను పిలిచిన పిలుపు యొక్క గమ్యం నేను ఏం చేయాలి, చేరాలి. అది మనం చూస్తాం. అబ్రహాము చేరవలసిన వాడు మధ్యలో ఏమయ్యాడంట చెప్పండి, ఆగిపోయాడు అని. మధ్యలో ఆగిపోయాడు. ఇది చెప్పిన తర్వాత నేను మరొక మాట చెప్తున్నా. ఇప్పుడు మన విషయానికి వస్తున్నాం. అబ్రాహామును గూర్చి చెప్పుకున్నాం, క్రొత్త నిబంధనలో పౌలు గూర్చి చెప్పుకున్నాం. అబ్రాహాం వంటి గొప్ప భక్తుడు పౌలు. ఇప్పుడు మనలు గూర్చి చెప్పుకుందాం. మనము కూడా ఏదో రక్షణ పొందాం, ఏదో ప్రభుబిడ్డలమయ్యాం, అంత మాత్రమే కాదు. మన విషయాన్ని కూడా ఈ పర్టికులర్ వర్డ్, ఈ ప్రత్యేకమైన ఆ మాట మనం వాడదాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందరము చదువుదాం. 1వ కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం అందరము కలిసి చదువుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు, God who has called you to the fellowship of his son. పిల్లరా, ఇది ఇక్కడ కూర్చున్న మనందరికీ వర్తిస్తుంది. ఈ పిలుపు అనేది, ఈ మాట కూర్చున్నవారు, ఈ మాట వినేవారు, దగ్గర దూరం నుంచి వినేవారు ఎవరైనా సరే, దిస్ కాలింగ్ పర్టైన్స్ యూ టు యువర్ లైఫ్. ఈ పిలుపు నీకు వర్తిస్తుంది, ఇది నీకు సంబంధించింది, నీ జీవితానికి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన అబ్రాహామును పిలిచిన దేవుడు, పౌలును పిలిచిన దేవుడు, ఈరోజు మనల్ని దేవుడు పిలిచాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది అండి. ఈ మాట చెప్పేటప్పుడు మళ్ళీ నేను చెప్పాలి, ఎక్కడికి పిలిచాడు, ఎక్కడి నుంచి పిలిచాడు అని నేను చెప్పడం లేక, ఎక్కడికి పిలిచాడు? అబ్రాహామును కానాను పిలిచిన దేవుడు, పౌలును దేని నిమిత్తమో అది పట్టుకోవాలని పిలిచిన దేవుడు, నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఎక్కడికి? తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క టు ది ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్ ది జీసస్ క్రైస్ట్. కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం విపులంగా మాట్లాడాలి. పిలుపును గురించి నేను 3 మాటలు చెబుతున్నాను. రెఫరెన్స్ దయచేసి మీరు గుర్తుంచుకోండి, నోట్ చేసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, హెబ్రీ 3:1, పరలోక సంబంధమైన పిలుపు. హెబ్రీ 3:1 పరలోక సంబంధమైన పిలుపు. రెండవది 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం.
2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. నేను ఆ భాగమే చదువుతున్నాను, చివరి భాగం. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. కాల్డ్ us with an holy calling. పరలోక పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఇప్పుడు మళ్ళీ మనం ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనానికి వస్తే, దేవుడు ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. కాబట్టి 3 రెఫరెన్స్లు నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి పరలోక సంబంధమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు అని. ఉన్నతమైన పిలుపుతో ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఈరోజు ఈ మాటలు వినే మనం ఎవరమైనా మన పిలుపును అర్థం చేసుకున్నా, మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచిన 3 రకాలైన పిలుపు. దీనికి నేను ఒక మాట వాడితే ఇంకా మంచిది. ది నేచర్ ఆఫ్ గాడ్స్ కాలింగ్, దేవుని పిలుపు యొక్క స్వభావము. ది నేచర్ ఆఫ్ గాడ్స్ కాలింగ్, అది హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్, హై కాలింగ్. ఇది ఆయన నేచర్. కాబట్టి ఇది కూడా మనం ఊరక అనుకోవద్దు. చాలాసార్లు ఏదో బైబిల్లో చదువుతాం, పిలిచాడు, నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు కాదు. కాబట్టి ఈ పిలుపు అనేది జస్ట్ ఊరక చదువుకోవడానికో తలంచడానికి, ఊహించుకో, ఇది ఊహ కాదు, ఇట్ ఈజ్ రియల్. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట చెబుతున్నా. ఆ రోజు మార్తమ్మ వచ్చి మరియమ్మకు చెప్పింది, యోహాను సువార్త 11వ అధ్యాయములో, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచూ ఉన్నాడు. చెబుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, 11వ అధ్యాయము రండి దయచేసి. ఎన్నో వచనం? 11వ అధ్యాయము 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా అయ్యా, సహోదరి అయిన మరియను, మరియ పేరులో నీ పేరు పెట్టుకో. అంతేకాదు, బోధకుడు వచ్చి నిన్ను అనే చోట నీ పేరు పెట్టుకో. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ అబైడింగ్, ఇట్ ఎవర్ స్టాండ్స్. ఇది నిజం, ఇది వాస్తవమైంది, నిలిచి ఉండేది, ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాబట్టి నిన్ను అనే స్థలంలో నీ పేరు పెట్టుకో, మరియా అనే స్థలంలో నీ పేరు పెట్టుకో. ఓ మార్త నాతో ఉంటుంది, బోధకుడు నన్ను పిలుచున్నాడు. ఆ బోధకుడు ప్రభువైన క్రీస్తు యేసు నన్ను పిలుచుచున్నాడు. ఇది ఎంతో వాస్తవం. ఇక్కడ నేను ఒక్కొక్కరి నేను గురిపెట్టి చూపిస్తూ చెప్తున్నాను, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఒక్కొక్కరిని, చిన్నలు, యవ్వనస్తులు, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా పిలుచు. కాబట్టి అబ్రహాం యొక్క పిలుపు, పౌలు యొక్క పిలుపు, తర్వాత మన యొక్క పిలుపు. ఈ పిలుపును గురించి నేను మాట్లాడేటప్పుడు 3 పిలుపులు నేను రెఫరెన్స్లో మీకు ఇచ్చి ఉన్నాను. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాలి. ఏమిటి పరలోక సంబంధమైన పిలుపు అనే విషయాన్ని గూర్చి నేను మీతో మాట్లాడాలి. రండి దయచేసి. యేసుప్రభు వారి శిష్యులు పంపబడిన పని నెరవేర్చిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తే, అప్పుడు వచ్చి సంతోషపడుతున్నారు, దయ్యాలు మాకు లోబడుతున్నవి అని. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయం, 10వ అధ్యాయము దయచేసి రండి. 20వ వచనం అందరం కలిసి చదువుదాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. కాబట్టి ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఎవరిని ఆయన పిలిచాడో వారి పేర్లు ఆయన పరలోకములో జీవగ్రంథమందు వ్రాశాడు.
చాలా ధన్యమైన విషయం. ఎవని పేరేను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్ని గంధములతో మండు గుండంలో పడిపోయాడు. కాబట్టి ఒకవేళ నీ విషయంలో నీకు ఈ సంగతిని గురించి నిశ్చయితంతో లేకపోతే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ మధ్యాహ్నం నిన్ను పిలుస్తున్నాడు. పరలోక సంబంధం పిలుపులను పాలువాడు కావాలని పిలుస్తున్నాడు. కాబట్టి నీ పేరు పరలోకంలో జీవ గ్రంథమందు వ్రాయబడాలి. ఈ పిలుపులో మొదటి సంగతిని జ్ఞాపం చేసి, రెండవది ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం రండి దయచేసి. ఇక్కడ పౌలు అపోస్తలుడు 20వ వచనంలో మరొక మాట అంటాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. రెండవదిగా పరలోక సంబంధమని పిలుపు అన్నప్పుడు మనము పరలోక సంబంధులమని పిలువబడుతున్నాం. వీఆర్ కాల్డ్ ది హెవెన్లీ సిటిజన్స్. ఒకసారి ఒక బోధకుని కారు నేను అలాగ దాటి వచ్చా. ఆ కారు వెనకాల అద్దం మీద రాసి పెట్టాడు. తన పేరు రాసుకొని హెవెన్లీ సిటిజన్ అని రాసుకున్నాడు. మంచిదే, మనమేం తప్పు పట్టకూడదు, కానీ హెవెన్లీ సిటిజన్. కాబట్టి యూ అండ్ ఐ, వీఆర్ ఆల్ కాల్డ్ బై ది కాల్ ఆఫ్ గాడ్ టు బి అండ్ హెవెన్లీ సిటిజన్స్. పరలోకపు పౌరులముగా ఉండ ప్రభు అయిన దేవుడు మనలను పిలిచినాడు. ఇది రెండవ మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేశాను. మూడవదిగా మనం గమనించినట్లయితే మన ఇల్లు ఎక్కడుంది? పరలోకములో ఉంది. అవును, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము రండి దయచేసి 24వ వచనం. అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలంలో పోల హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడకు పరలోకమందే ప్రవేశం. అంటే ఇక్కడ ఇంకా మీరు డీప్గా పోతే ఇంకొక మాట ఉంటుంది, కానీ ఒకవేళ అలాంటిది ఎప్పుడన్నా మీరు విని మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమోనని ఇంకో మాట చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడైతే పరలోకాన్ని వెళ్ళి మళ్ళీ వచ్చాడు, 40 దినాలు మళ్ళీ భూలోకంలో ఉన్నాడు. అయితే పౌలు అపొస్తలులు 3వ పేతురు అపొస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అది ఎప్పుడో తర్వాత. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం దయచేసి రండి. 3వ అధ్యాయము అపొస్తల కార్యములు 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాసి అయిండుట. కాబట్టి అది పరలోక నివాసి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మళ్ళీ వస్తాడు. అది కూడా మళ్ళీ డౌట్ వస్తుందా? అయితే మరి మన ఇల్లు ఎక్కడుంది? మరి పరలోకంలోనే వస్తాడు. కానీ మూడవ మాట ఇంకోటి జ్ఞాపం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారి దేవుడైండును, వారు ఆయన ప్రజలైందురు. అక్కడ మరణం లేదు, ఏడ్పైన దుఃఖమైన వేదన ఇక ఇక సమస్తమును నూతనమైన. అందుకనే అవర్ హోమ్ ఈజ్ ఇన్ హెవెన్. అందుకనే పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఇది మూడవ మాటను మనం చూచాము. ఆ తర్వాత మరొక మాట మనము గమనించినట్లయితే కీర్తనాకారుడు దావీదు ఒక మాట అంటాడు. అది బాగా పరిచయమైన వచనమే, రెఫరెన్స్ కామని
అర్థం కావడం 16వ కీర్తన అనుకుంటాను. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయమేనా? 16వ అధ్యాయం కూడా కాదే. 116వ అధ్యాయమా? 116వ అధ్యాయం. రైట్. 116వ అధ్యాయం 9వ వచనం. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అన్నాడు. కానీ 16వ కీర్తనలో నేను చూద్దామా? ఇక్కడికి రండి దయచేసి. 16వ కీర్తన 6వ వచనం, క్షమించారు 5వ వచనం. రైట్, 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపు. కాబట్టి నా భాగం అది ఎక్కడుంది అని అంటే అది పరలోకంలోనే ఉంది. అవర్ పోర్షన్ ఈజ్ ఇన్ హెవెన్. ఇక్కడ మనకేమి భాగము లేదు, ఇక్కడ మనకేమి పాలు లేదు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం రండి దయచేసి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతున్నాను. 9వ అధ్యాయం అక్కడ ఒక మాటే నేను చదువుతున్నాను. 6వ వచనం. వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగుబాటులో దేని నేను వారికి ఎప్పటికీ ఏమి లేదట. వారికి వంతు లేదు, భాగం లేదు వారికి. సూర్యుని కింద అంటే భూమి మీద. ఇక్కడ జరిగే దేంట్లోనూ మనకు భాగం లేదు. మన భాగం ఎక్కడుంది? పరలోకం ఉంది. ఇది 4వదిగా మనం చూస్తాం. తర్వాత 5వదిగా మరొక మాట మనం చూడాలి. ఇందాక క్షమించాలి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఇందాక అక్కడ రాలేదులేండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి ఉంది. చివరి దాకా 23వ వచనం వరకు చదువుకోవాలి, కానీ ఇప్పుడు మనం అవన్నీ చదవం. 1వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 17, 18, 19లో పిలుపును గురించి మాట్లాడాడు. నేను ఆ మాట చదువుతున్నాను. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన, ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఏం పిలుపు, ఎలాంటిది అది అంటే ఇక్కడ పిలుపులో ఏముందంట? నిరీక్షణ ఎట్టిదో, పిలుపు వల్లనైన నిరీక్షణ. ది హోప్ ఆఫ్ కాలింగ్. ఇది ఎన్నోది? 5వది. కనుక పరలోక సంబంధమైన పిలుపు ఎలాంటిది అంటే అది నిరీక్షణతో కూడిన పిలుపు అని. ఆ పిలుపులో నిరీక్షణ గురించి మనం చూస్తాం. ఈ లోకంలో నిరీక్షణ లేని వారం మనము. ఎఫెసీ 2:12. అయితే 1వ అధ్యాయంలోనే ఆ పిలుపు యొక్క నిరీక్షణ అనే మాటను మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనల్ని నిరీక్షణతో నింపి ఆ నిరీక్షణ గల ప్రజలుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. కాబట్టి వీఆర్ ది పీపుల్ ఆఫ్ హోప్ అనేది కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము ఆ హోప్ను గురించి పౌలు అపొస్తలులు మాట్లాడుతూ 1వ అధ్యాయము 27వ వచనం. కొలస్సీ 1:27. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. కనుక మన పిలుపు ఏమిటి అని అంటే పిలుపు యొక్క నిరీక్షణ. వీ హ్యావ్ హోప్. ఈ నిరీక్షణ గురించి మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18లో మనం చూస్తే, నేను ఎక్కువ వచనాలు చూపను, ఇదే లాస్ట్ ఈ తలంపుకు. ఈ నిరీక్షణ మన ఆత్మకు ఎలాగుందంటండి? లంగరు వలె ఉంది. క్రైస్తవ జీవితం అనేది లోకములో ఒక నావ, సముద్రములో నావ ప్రయాణం.
అయితే ఆ నావకు లంగర్లు ఉన్నట్లు క్రైస్తవ జీవితానికి లంగర్లు ఉన్నాయి. కాబట్టి ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఈ నిరీక్షణ లోకంలో లోక సంబంధమైనవి కాదు. చూసు వాటిని గూర్చి ఎవరు నిరీక్షిస్తారు? చూడని వాటిని గూర్చి ఏం చేస్తుంటారంటే చెప్పండి, నిరీక్షణ. కాబట్టి మన పిలుపు ఎంత నిరీక్షణతో కూడిందిగానో ఉంది. ఐదవది. ఆరో దానికి మనం వస్తే కనుక అక్కడే మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ మరొక మాట మనం చూస్తాం. 17, 18, 19లోనే 3వ పంక్తిలో ఉంది. గమనించడం దయచేసి. మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం పెట్టిదా. ఎక్కడ పిలిచాడండి మనల్ని? స్వాస్థ్యమునకు ఆయన మనల్ని పిలిచాడు. ఆ స్వాస్థ్యాన్ని గురించి పేతురు అంటాడు. 1వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలో, అక్షయమైనది, నిర్మలమైంది, వాడబారిన స్వాస్థ్యం పరలోకమందు మీ కొరకు ఏమైంది? ఎవరికి? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకంలో భద్రం చేయబడింది. 1వ పేతురు 1వ అధ్యాయము 4, 5 వచనాలు. సో వీఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ది ఇన్హెరిటెన్స్, అంటే స్వాస్థ్యమును స్వతంత్రించుకునేందుకని. ఈ స్వాస్థ్యం భూ సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైన స్వాస్థ్యం. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడిన స్వాస్థ్యం. ఎంత అద్భుతమైన స్వాస్థ్యానికి ఆయన మళ్ళీ పిలిచున్నాడు. అదే మాటలు ఇందాక మనం కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో అక్కడే కింద ఉంది. అది కూడా చదువుతాను. నా ఏదులు ఇంకా అక్కడే ఉన్నాయి. 16వ కీర్తన గ్రంథం 5వ వచనం, నా స్వాస్థ్య భాగము. ఆ తర్వాత 6వ వచనం, శ్రేష్టమైన స్వాస్థ్యం మనోహర స్థలములో నాకు ఉంది. 17వ అధ్యాయము 14వ వచనం. సరే, ఇంకెక్కువ వచనాలు వద్దు. కనుక శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో నాకుంది. ఈరోజు మనం అలాంటి స్వాస్థ్యానికి మనం పిలువబడ్డాం. ఇది 6వది. 7వది ఇంకో మాట చెబుతున్నాను. ఏంటి 7వది అని అంటే, దీని గురించి మాట్లాడుతూ పౌలు అపోస్తలుడు కొలసీ పత్రికలో రండి 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం గమనించండి దయచేసి. 1వ వచనం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడి పార్శ్వం. ఆ తర్వాత ఇంకో మాట అంటాడు పౌలు అపోస్తలుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం రాస్తూ ఏమన్నాడంటే, మీరు మొదట మీరు కలిగి ఉండిన విశ్వాసమును తుదమట్టుకు దృఢముగా చేపట్టిన యెడల క్రీస్తులో ఏమవుతారు? పాలువారై ఉంటారు. దీనికి ప్రభు సమ్మతిస్తాడా? అవును, యేసు ప్రభు వారు అన్నాడు కదా. ఏమని? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నేను నీ పాదములు కడగకపోతే నాలో నీకేమి లేదు? పాలు లేదు. క్రీస్తులో పాలంటే ఏమిటి? కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో నేను తీయడం లేదు. ఆ అధ్యాయాల్లో మనం గమనిస్తే కొంతమంది అంటున్నారు ఏమని, వాళ్ళలో కొంత కలహాలు వచ్చినాయి. ఎందుకు కలహాలు? కొంతమంది ఏమో నేను అపోలో వాడును, కొంతమంది ఏమో నేను కేఫా వాడును, మరికొంతమంది ఏమో మేము పౌలు వారు, మరికొంతమంది ఏమో మీరు ముగ్గురు అట్టనా అని ఇంకోటి పెట్టుకోండి. ఏమని? నేను క్రీస్తు వాడను అన్నాడు. అంటే వాళ్ళు మనుషులు బట్టి అతిశయిస్తున్నారు. వాళ్ళు ఎంతటి వారైనా కాదు, అతిశయించువాడు ప్రభునందే. అందుకని ఆ 1వ కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనానికి వచ్చేటప్పుడు అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని అన్నాడు పౌలు భక్తుడు. ఆ సందర్భంలో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 1వ కొరింథీ 3వ అధ్యాయము మొదటి కొరింథీ 3వ అధ్యాయము ఆ చివరి వచనాలలో
సమస్తమును మీవి. లాస్ట్ వర్డ్ వరుసకు వెళ్తే క్రీస్తు దేవుని వాడు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు అన్నీ మీవే. ఇప్పుడు ఈ 7వ తలం కూడా ముగించేస్తూ ఒక మాట అంటున్నాను. వీఆర్ కాల్, మన పిలుపు ఏంటంటే అల్టిమేట్ గా కాల్ టు బి మేడ్ పార్ట్నర్స్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో పాలువార్లంగా ఉండడానికి మనం పిలువబడ్డాం అని చెబుతూ ఒక వాక్యంతో నేను ఈ బాగా ముగిస్తాను, మళ్ళీ ముందుకు వెళ్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 1:3. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనల్ని పిలిచాడు, ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. పేతురైతే పిలుపని వాడాడు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదం పొందుటికే దేవుడు మనల్ని పిలిచాడు. సో అవర్ కాలింగ్, పిలుపు ఏంటనేది నేను 7 మాటలు చెప్పాను. అందుకనే ఈ పిలుపును గురించి హెబ్రీ 3వ అధ్యాయంలో ఒక మొదటి వచనంలో, సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపుతో పిలువబడిన సహోదరులారా. అబ్రాహామును పిలిచిన దేవుడు, పౌలును పిలిచిన దేవుడు ఈరోజు మనలందరినీ పిలిచాడు. అబ్రాహామును కనానుకు వెళ్ళడానికి పిలిచిన దేవుడు, ఆ స్వాస్థ్యాన్ని పతంచడానికి. పౌలును దేని కొరకు పట్టబడ్డాడో అది పట్టుకోవడానికి పిలిచిన ఆ దేవుడు ఈరోజు ప్రభువైన క్రీస్తు మనల్ని పిలిచాడు. 7 తలంపులు నేను మీ ముందుంచా, ఇందుకొరకే మనల్ని పిలిచాడు. కాబట్టి మనం అక్కడికి రావాలి. కాబట్టి చివరికి మన జీవితాల్లో వీటిని వెతుకుతూ అక్కడికి చేరి వాటిని అనుభవించి వాటిని ఆనందించి క్రియాపూర్వకంగా మన జీవితంలో అనుభవించవలసిన వారిగా ఉన్నాం. అలాగా దేవుడు మనల్ని పిలిచాడు. సరే, ఈ పిలుపుని గురించి నేను మాట్లాడుతూ వచ్చాక నేను అంటే మళ్ళీ వచ్చేవారం ఈ అంశం మీద మనం ధ్యానం చేయంగానే ఇంకో మాట జ్ఞాపం చేస్తారు. సరే, చివరిలో జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. అబ్రాహామును పిలిస్తే దేవుడు, అబ్రాహాం ఏం చేశాడు? హారానులో ఆగిపోయాడు. పిలిచింది అక్కడి నుంచి, పిలువబడింది కనానుకు. అయితే మనిషి ఎక్కడ ఆగాడు? 11వ అధ్యాయం ఆదికాండంలో హారాను మట్టుకు వచ్చి అక్కడ. అయితే పౌలు విషయంలో మనం చూస్తాం, పౌలు ఆగిపోలే. హీ హ్యాడ్ బీన్ ప్రెస్సింగ్ ఆన్ ఫార్వర్డ్. తాను ముందుకు సాగిపోతూనే వచ్చాడు. నేనైతే వెనక ఉన్నది మర్చా. క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవలని గురి ఎదుగు నేను పరిగెత్తును. ఐ కీప్ ప్రెస్సింగ్ ఫార్వర్డ్. నేను ఆగిపోలే. అయితే ఆగిపోయినారు ఇశ్రాయేలు సందర్భంలో. అయితే ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చుని మీకు నేను మనం చేస్తున్నాను. నిన్ను దేవుడు ఎక్కడికి పిలిచాడో విన్నాం. ఈ 7 తలపులు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు మనం వాటిని వెతుకుతూ, తర్వాత వాటిని పట్టుకొని, వాటిని చేరి, వాటిని అనుభవించి, వాటిని ఆనందించమని జీవితంలో మనం ముందుకు పోతున్నామా, లేకపోతే హారానులో ఆగిపోయినామా? డూ వీ హ్యావ్ ఆల్సో ఏ ప్లేస్ వేర్ వీ హ్యావ్ స్టాప్డ్? మనం కూడా ఆగిపోయిన స్థలం అంటూ ఏదో ఒకటి ఉందా? అది మనం ప్రశ్నించుకోవాలి. అయితే ఆగిపోవడం దేవుని ఇష్టం కాదు, ఆ విషయం మనకు తెలుసు. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను అబ్రాహామును గురించి మాట చెప్పనండి. అబ్రాహామును గురించి చెప్పేటప్పుడు 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహాముతో దేవుడు మళ్ళీ మాట్లాడాడు. ఏమని? 12వ అధ్యాయం 1వ, అంటే అప్పుడు హారాన్లో ముందేమో స్తెఫను చెప్పినట్లు మెసొపొతేమియాలో మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది ఒకటి. హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోతే 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రాహాము హారాన్లో ఉండగా ఆ దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ప్రత్యక్షమే మరలా పిలుస్తున్నాడు. God again calling Abraham. God has revised his call, calling again. పిలిచి ఏమన్నాడు? రాను, నేను చూపించే దేశాన్ని వెళ్ళిపో అని మళ్ళీ చెప్పడం.
సో గాడ్స్ కాల్ హ్యాస్ బీన్ రెన్యూడ్ టు అబ్రహాం. అబ్రహాం అగైన్ హీ వాజ్ కాల్డ్. ఈరోజు నిన్ను ప్రభు అయిన దేవుడు పిలుస్తున్నాడు. హారాన్లో ఎక్కడ ఆగిపోయినావో చూడు. ఆగిపోయిన మనల్ని ప్రభు అయిన దేవుడు పిలిచింది. ఏది నిన్ను ఆపిందో ఒకసారి చూడు. అసలు నువ్వు పిలువబడింది అంతటి పరలోక సంబంధమైన పిలుపుతో నువ్వు పిలువబడితే, ఈ శ్రేష్టమైన స్థితి నువ్వు పిలువబడితే నువ్వు ఆగిపోవడం ఏంటి? కాబట్టి అబ్రహామును దేవుడు మళ్ళీ కనికరించి ఆయన దాని పిలుపును నూతనపరిచి మళ్ళీ పిలిచాడు. అయితే పౌలుకు అది అక్కర లేకుండా ఉంది. అయితే ఇశ్రాయేలు విషయానికి వస్తే కనుక వారితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు వారితోటి? నిర్గమ 14వ అధ్యాయంలో సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పు, మీరు ఎలా ఆగిపోయినారు? ఆ తర్వాత హెబ్రీ పత్రిక వస్తే 6వ అధ్యాయం 1-2 వచనాలు చివరి భాగంలో అది హెబ్రీలకు కాదు కానీ హెబ్రీలో నుంచి రక్షణ పొందిన దేవుని ప్రజలకు వారితో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? అంటాడు కదా, సంపూర్ణులమొకటకు ఏం చేద్దాం? లెట్ us go on to perfection. సంపూర్ణులమొకటకు సాగిపోదాం అంటే ద డెస్టినీ, ఆ గమ్యం చేరదాం, సాగిపోదాం. అయితే మనతో ఏమంటున్నాడు తెలుసా? అది కూడా చెప్పుకోవాలి కదా. మనతో ఏమంటున్నాడు? ఎక్కడన్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచ్చారు. నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమవునట్లు. కాబట్టి క్రీస్తును కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత. ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, క్రీస్తులో పాలువారం కావడం అంటే అని మనం చెప్పాను. కాబట్టి చివరికి ఏంటి అని అంటే నేను ఆ మాట చెబుతాను, మీరు ధ్యానం చేసుకోండి. 1వ యోహాను 3వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనంలో అంటాడు, ఇప్పుడైతే మనం దేవుని పిల్లలమైనాం, ఇక మీదట ఏమోనో అది మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అయితే ఒక సమయం వస్తుంది. ఏ సమయం? ఆ సమయము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూస్తాం. కాబట్టి ఆయన్ను పోలి ఉన్నాం. లాస్ట్లో నేను చెప్పా, పార్టేకర్స్ ఇన్ క్రైస్ట్. అలాగా గమ్యం మనం చేరవలసిన వారంగా ఉన్నాం. అయితే ఎక్కడైనా ఆగిపోయినామా అని ఈ విషయాల్లో మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం. ఆ సంగతిని గురించి అబ్రహాం దగ్గరికి మళ్ళీ మనం వస్తే కనుక ఆ ప్రాముఖ్యమైన తలంపే చెప్పి నేను పూర్తి చేస్తాను ఈ మధ్యాహ్నానికి. ఆదికాండం 11వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన ముగింపుకు మనం వెళ్తున్నాం. చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన దాని అంతటికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం ఇది. రండి దయచేసి 11వ అధ్యాయము ఆదికాండం 32వ వచనం అండి. 32. తెరహు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరహు హారానులో మృతి పొందెను. నేను ఇందాక సంవత్సరాలకు చెప్పింటి అబ్రహాం వయసు బయలుదేరిన టైం అని. తెరహు బ్రతికిన సంవత్సరం 205 ఏళ్ళు. తెరహు హారానులో ఏమైనాడంటే చెప్పండి, మృతి పొందాడు. కాబట్టి అబ్రహాం యొక్క పురోగతిని ఏమి ఆపింది అంటే తెరహు ఆపాడు. పై వచనాల్లో మనం గమనిస్తే 31వ వచనంలో పిలిచింది అబ్రహామును దేవుడు. అయితే నాయకత్వం వహించాడు ఎవరు? 31. తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాహం భార్యని సారైని అను తన కోడల్ని తీసుకొని కనానికి వెళ్ళటకు కల్దీలు ఊరిని పట్టణంలో అండి. అరే నీకేం పని? తెరహు బయలుదేరాడట. అబ్రాహం తీసుకున్నాడు, నాహోరుని తీసుకున్నాడు, తర్వాత హారాను కొడుకు లోతుని తీసుకున్నాడు, సారైని తీసుకున్నాడు. వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరాడట కనానికి పోవడానికి. నీకెవరు చెప్పారు పొమ్మని? చెప్పారా తెరహుకి ఎవరైనా? లేదే. ఒకవేళ అబ్రాహ్మణ్ణి సర్దుకుంటుంటే తెరహు అడిగింటాడు, ఏంది కొడుక ఎక్కడికి పోతున్నావు నాయనా, ఏంటి విషయం అంటే, మహిమల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నన్ను కల్దీలు దేశం విడిచిపెట్టి పొమ్మంటున్నాడు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని అంటే ఈ మనిషి అడ్డం పడి ఉంటాడు. ఈ మనిషి అడ్డం పడి ఆ ఉండే వాళ్ళని కూడా తీసుకొని ఎవరిని వదిలిపెట్టకుండా, ఒకడు చచ్చిపోయాడు కదా, ఇద్దరు వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరాడు. కాబట్టి అబ్రహాం టుక్ ది లీడ్. క్షమించండి,
తెరహ టుక్ ది లీడ్. తెరహు నాయకత్వం తీసుకున్నాడు. కనుకనే అంటే ఇక అబ్రాహాం ఏం చేశాడు? వచ్చి 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 తెరహు ఒకవేళ వృద్ధాప్యం చేత అక్కడ ఇంక ముందుకు పోలేక ఏమన్నా 205 ఏళ్ళు వచ్చింది చనిపోయినప్పుడు. అంటే దాదాపు 200 సంవత్సరాలకు తెరహు ఇక్కడికి హారానికి వచ్చాడు. 5 సంవత్సరాలు అక్కడ బ్రతికాడు. ఆ 205 సంవత్సరంలో అతను చనిపోయినాడు. ఎందుకు ఆగిపోయినారో మనకైతే తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ లెసన్ ఫర్ అస్. అయితే ఇది మనకు ఒక పాఠం, అబ్రహాంకు ఒక పాఠం. తెరహు, తెరహు అంటే తండ్రి, అబ్రాహాముకి తండ్రి. అబ్రాము అనే మాట ఇప్పుడు చెబుతున్నాం. తన పేరు మొదటి పేరు ఏం పేరు? అబ్రాహం. అబ్రాహం మనకు అర్థం ఏంటంటే ఫాదర్ ఈజ్ ఎగ్జాల్టెడ్. ఫాదర్ ఈజ్ ఎగ్జాల్టెడ్. తండ్రి హెచ్చించబడుట, హెచ్చించబడ్డాడు అని అర్థం. ఎవరి తండ్రి? శరీర సంబంధమైన తండ్రి. కాబట్టి ఈ మాట వాడుతున్నాను, చాలా ప్రాముఖ్యమైన చెప్పాను. ది టైస్ ఆఫ్ నేచర్, ఈ ప్రకృతి సంబంధమైన బంధకాలు అబ్రహాము జీవితంలో దేవుని పిలుపునకు పూర్తిగా రెస్పాండ్ కావడానికి ఆటంకమైపోయినాయి. అందుకనే ఆగిపోయినాడు. కనుకనే ప్రకృతి సంబంధమైన బాంధవ్యాలు, దీనికి నేచర్ అన్నప్పుడు ఇంక చాలా వస్తాయి. మనం ఈరోజు ఏది శరీరం, ఏ ప్రకృతి సంబంధమైన బాంధవ్యం, ఏ శరీరము దాని సంబంధమైన సంగతులు మన జీవితాల్లో మనము ఆ స్థాయికి, ఆ గురికి ముందుకు పోతూ ఉండవలసిన వారు పోకుండా మనల్ని ఆపినాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అందుకనే వన్ ఆఫ్ ది డెడ్లీ ఎనిమీ టు ఎవరీ ట్రూ బోర్న్ అగైన్ క్రిస్టియన్, నిజముగా తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవునికి మరణకరమైన శత్రువు ఎవరు అనంటే ఎవరు? మనకు అసలు మనం అర్థం చేసుకోం, మనం పట్టించుకోం. ఎంతసేపటికి ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు అనుకుంటున్నారు మీరు? సైతానుడు. ఇంకెవరు అనుకుంటున్నారు మీరు? ఇంకేమన్నా అంటే లోకము అని అంటారు. సైతానుడు కాదు, లోకం కాదు, కాదన వాళ్ళిద్దరు. యువర్ ఫ్లెష్లీ రిలేషన్షిప్, నీ శరీరం, నీ శరీర బాంధవ్యం, ప్రకృతి బంధకాలు నీ జీవితంలో నిన్ను ఆటంకపరుస్తున్నాయి. అలాంటివి ఏం కావాలి? తెరహు చనిపోయినాడు. అప్పుడు దేవుడు కూడా ఓపిక ఊరుకున్నాడు. మళ్ళీ ప్రత్యక్షమై చెప్పినా కూడా ఈ అబ్రాహాము ఏమవుతాడు, ఎందుకులే మళ్ళీ లెట్ మీ వెయిట్ అనుకున్నాడు. ఏమో దేవుడు 5 సంవత్సరాలు వెయిట్ చేసి ఆ తర్వాత వాడు చచ్చిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడ మొదలుపెట్టాడు. అబ్రాహ్మా నేను అక్కడికి కదా వినిపించి ఇక్కడ ఎందుకు ఆగిపోయినా? ఒకవేళ గాడ్ ఆల్సో మైట్ హ్యావ్ రెస్పెక్టెడ్ దిస్ టెర్రర్ బీయింగ్ ఇన్ ఏజ్ ఓల్డ్, వయసులో ముసలివాడు కాబట్టి దేవుడు తెరను కూడా ఏమైనా గౌరవించాడేమో మనకు తెలియదు. కానీ నేను ఇప్పుడేం చెప్పలేను. కానీ అయితే దేవుడు మాత్రం రిన్యూడ్ హిస్ కాల్ టు అబ్రహాం. దేవుడు అందుకనే పిల్లరా, శరీరం అనేది ఎంత భయంకరమైన శత్రువు. నీ శరీరం, శరీర సంబంధాలు, శరీర ఫ్రెండ్లీ రిలేషన్షిప్, వీ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. వాటిని ఎంత గౌరవిస్తామంటే స్థలమా, కులమా, శరీరమా, శరీర బాంధవ్యమా, భర్త, భార్య, కొడుకు, కూతురు, లేకపోతే బంధువులు, వాళ్ళు వీళ్ళు, ఎన్నిసార్లు మన జీవితంలో వీ గివ్ సో మచ్ ప్లేస్ ఫర్ దెమ్. వారికి ఎంత స్థలం ఇస్తాము వీటికి. అందుకని ఆగిపోతున్నాం, ముందుకు పోలేకపోతున్నాం. దేవుడు నిన్ను పిలిచింది హారాన్లో ఆగిపోవడానికి కాదు. దేవుడు నిన్ను కానానికి పిలిచాడు. మన కానాను క్రీస్తు యేసుప్రభువు వారే. ఆయనలో 7 దివ్యమైన సంగతులు పిలిచాం. అందుకనే మన జీవితంలో చేయాల్సింది ఏంటి? చనిపోవాలి. చనిపోవడము అనే విషయానికి వస్తే బైబిల్లో ఒక్క గుర్తుంది మనకు. ఆ గుర్తు చావును గూర్చి మనకు చూపిస్తుంది. ఏం గుర్తు? 66 పుస్తకాల్లో ఒక గుర్తు అంటే ఏం చెప్పాలి మేమంటారా? చావును చూపించే ఒక గుర్తు. ఏం గుర్తు?
ఇట్లా అనేటప్పటికి ఎప్పుడో ఓకే, అంత మాత్రమే మీరు చురుగ్గా ఉన్నారు, సంతోషమే. సిలువ, సిలువ కనుక దట్ ఈస్ ది సైన్ ఆఫ్ ది క్రాస్, ద సైన్ ఆఫ్ ది డెత్. సిలువ మరణానికి సూచన. ఆ సిలువ ఏం చేసిందో చెప్తాను ముందు, ఇంక నేను ముగించాల్సి ఉన్నాను. ఆ సిలువ ఏం చేసింది? ఆ సిలువ మీద యేసయ్య పలికిన మాటలో 7 మాటలు పలికాడు. 7 మాటల్లో ఒక్క మాట ఏంటో తెలుసా? శరీరమును కట్ చేసిన మాట ఏం మాట చెప్పండి చూద్దాం. 7 మాటలు చెప్తారు మీరు, కానీ 7 శరీరాన్ని కట్ చేసిన మాట ఒకటి చెప్పమంటే చెప్పాలి మీరు. ఏంటిది? ఎన్ని సంవత్సరాలు పోయినాయండి గుడ్ ఫ్రైడేలు? అదే అదే నాదేవా నాది, ఇంకా మిగిలిన అన్ని చెబుతాను. మీరు వరుస పెట్టి గుడ్డోడు గుట్లో రాయేసినట్టు ఏది పడుతుందో తెలియదు అనా? కాదు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూచి, యోహాను ఇదిగో నీ తల్లి. మొత్తుకొని ఉండాలి మరి అమ్మ శిలువ దగ్గర. ఏంది నాయనా? అమ్మా అదిగో నీ కుమారుడు అంటావే, నువ్వెవరు నాకు? నువ్వు నా కుమారుడు కదా? అంత మాట మాట్లాడితే వింటున్నానా? కడుపు తరుక్కుపోయింటది. అవును, నిజమే. యేసు ప్రభుని సిలువ కట్స్ ది ఫ్లెష్, కట్స్ ది రిలేషన్షిప్, కట్స్ ది టైస్ ఆఫ్ నేచర్. ప్రకృతి బంధకాలు పటాపంచేది తెంపింది యేసు ప్రభు సిలువ. నీ సిలువే నాకు శరణం అంటాం. సిలువేమో శరణం పాట బాగానే పాడతాం. ఆ సిలువ చంపుతూ ఉంటే ఒప్పుకోవి. ఇంకేంది సిలువే శరణం, నా శరణం. అందుకనే ఒప్పుకుంటున్నామా ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు. నీ సిలువే నా శరణం అన్నాడు పౌలు. పాడాలి, మనం పాడకూడదు. అసలు మనం పాడడానికి తగినోళ్ళం కాదు అని అనిపిస్తుంది నాకు. పౌలు పాడాలి ఆ పాట. ఎందుకు? గలతీ 6:14 సిలువ ఎందు తప్ప మరి దేని ఎందునో అతిశయించడం నాకు దూరమునుగా. ఏందయ్యా ఎందుకు? దాని వలన నేను లోకమునకును, లోకము నాకును చంపబడినాము. అంతే, నేను చంపబడ్డా దాని వలన. అది నాకు ఆయన పాడాల, నీ సిలువే నాకు శరణం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు ఎవరమైతే సిలువ 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 అంటున్నాము, సిలువే నా శరణం అంటున్నాము, మన జీవితంలో ఆ సిలువ ఈ ప్రకారం పనిచేయాలి. కట్ చేయాలి, కత్తిరించాలి, నరకాలి, తెంపాలి. ఆ రోజు అక్కడ అది జరిగింది. తెరహు చనిపోయాడు, అబ్రహాము విడిపించబడ్డాడు. కాబట్టి మన జీవితంలో ఈ తలంపులు మన మనసులో ఉంచుకుందాం. ఇక నేను ఇక్కడ అవుతున్నాను, ముందుకు పోవడం లేదు. ఒకవేళ ముందుకు పోతే 3 మాటలు చెప్పి ముగించేసేయమంటారా? మీరు కొంచెం ఓపిపట్టండి, 5 నిమిషాలు. ఏంటి ఆ 3 మాటలు? కాబట్టి ఇటు అనుభూతికి మనం వచ్చిన వారమై విడుదల పొంది మనం ఎందుకు పిలువబడ్డామో అని పొందాం. కానీ చెబుతూ నేను 3 మాటలు చెబుతున్నాను. పౌలప్పస్తులు ఇందాక అక్కడి నుంచి ఒక వచనం తీసుకున్నాం. దేని ఉన్నతమైన పిలుపును కలు బహుమానం పొందాలని పరిగెత్తున్నాను. ఏంటి ఆ పిలుపు? ఆయన అంటాడు కదా, ఫెలోషిప్ అని 1:9 గాడ్ హ్యాస్ కాల్డ్ us టు ది ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్. తన కుమారుని సహవాసాన్ని పిలిచాడు. అంటే ఇది మన తలంపుగా మీరు గుర్తుంచుకోండి, నేను మళ్ళీ ఇక్కడికి రావదలుచుకోలేదు కాబట్టి. కుమారుని సహవాసాన్ని పిలిచాడు. ఏంటి కుమారుని సహవాసం అని అంటే 1 పేతురు 4:1 క్రీస్తు శరీరం అందు శ్రమ పడిన కనుక మీరును అటు మనసును ఆయుధముగా. సో వీఆర్ called to the fellowship of his son, which means we are called to the fellowship of Christ's sufferings. క్రీస్తు శ్రమల్లో పాలువారంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. Do you agree for it? దీనికి నువ్వు సమ్మతిస్తావా?
ఆ ప్రకారం నేను జీవిస్తాను తీర్మానించుకుంటావా? నా ప్రభువు నన్ను పిలిచాడు, ఆయన శ్రమలో పాలువాడడానికి నన్ను పిలిచాడు. కాబట్టి ఆయన సహవాసంలో అడిగి ఆయనతో కూడా అనేసాం. పౌలప్పస్తులు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అదే అన్నాడు, ఆయన శ్రమలలో పాలువాడను ఒకటి ఎట్టిదో నేను, that I may know what is the partaking of Christ's sufferings. చాలాసార్లు ఏదో క్రైస్తవ జీవితం అంటే పైకి కాదు కనుక అలాగ పిలువబడ్డ మన సంగతి గుర్తుంచుకొని మనం వాటన్నిటి కూడా వెళ్దాం. రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక అక్కడే పౌలప్పస్తులు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరొక మాట అన్నాడు, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవ, దట్ ఐ మే నో ది పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన పునరుత్థానం యొక్క బలమును నేను ఎరగాలి. I want to be partaker of the power of his resurrection. I want to be fellow of the power of resurrection of Christ. క్రీస్తు పునరుత్థానములో పాలువాడడం కావాలి. ఆ ఫెలోషిప్ నాకు కావాలనుకోతాడు. అద్భుతమైన విషయం. అది ఏం పునరుత్థానం తెలుసా? దట్ ఈస్ ది రెజరెక్షన్ ఫ్రమ్ ది డెడ్. మృతులలో నుండి పునరుత్థానం. దట్ ఈస్ ది ఫస్ట్ రిజరెక్షన్, మొదటి పునరుత్థానం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. వారు ధన్యులను పరిశుద్ధులైందరు, వారు దేవునికి యాజకులైందరు, వారు ఆయనతో యుగయుగాలు వెళ్తారు. ఆ ధన్యతలు వచ్చి నేను తర్వాత చూడండి. ఇది రెండవదిగా మనం చూసాం. మూడవది ఆయన కుమారుని సహవాసాన్ని మనం ఇచ్చాం. ఏ సహవాసం అది? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో, ఆయనతో శ్రమ పడిన ఎడల చేయాల్సిందేనా? ఆయనతో శ్రమ పడిన ఆయనతో కూడా వారసులు క్రీస్తు వారు. తర్వాత ఇంకొకటి ఏముంది చివరిలో? 8:17 రోమా 8:17 ఆయనతో కూడా ఏం పొందాము? మహిమను పొందాం. కాబట్టి గాడ్ హస్ కాల్డ్ us టు ది ఫెలోషిప్ ఆఫ్ హిస్, తన కుమారుని సహవాసాన్ని పిలిచాడు. కుమారుడు ఏమైనాడు? 17వ అధ్యాయం 4వ వచనం యోహాను సువార్తలో, తండ్రి ఆదియందు నీతో నాకు ఎట్టి మహిమను, ఆ మహిమతో ఇప్పుడు నీవు నన్ను మహిమపరుచు అన్నాడు. ఆ తర్వాత అదే అధ్యాయం చివరికి వెళితే, నీవు నాకు ఇచ్చిన మహిమ నేను వారికి ఇస్తున్నాను అన్నాడు. ఆ సహవాసానికి మహిమలో పాలువారు కావడానికి అనిపించాడు, సహవాసాన్ని పిలిచాడు. అందుకనే ఈ తలంపులతో నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఒకటి, ఆయనతో కుమారుని సహవాసాన్ని మనం పిలువబడ్డామని అన్నప్పుడు ఆ కుమారుడు శ్రమ పడ్డాడు. ఆ శ్రమల్లో పాలువారు కూడా పిలువబడ్డాడు. రెండవది, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం. మొదటి పునరుత్థానం యొక్క శక్తిని ఎఫెసీ 1వ అధ్యాయం 15 నుంచి మనం 22, 23 వరకు అదే ఉంది. నేను ఇంకా అక్కడికి వెళ్ళలే, ఇప్పుడు వ్యాఖ్యానించబడంలే. ఆ బలాతిశయం మన యందును వినియోగించబడాలి. దట్ ఐఎమ్ కాల్డ్ టు బి టు ది ఫెలోషిప్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిస్ రిజెక్షన్. మూడవది, ఆయన మహిమలో పాలువాడిని ఉండేందుకు నేను పిలువబడ్డాను. ప్రార్థన చేసుకుందాం.